అనుభవం ఉండి కూడా ఆయన ఎందుకు వెళ్ళడం లేదు అనేది మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో సామ రామ్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అండ్ మన్ని క్రిషాంక్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, అండ్ జీవీ రెడ్డి గారు, నాగభూషణం గారు కంటిన్యూ అవుతున్నారు. ముందుగా నాగభూషణం గారు, ఈ ఇద్దరు అక్కడ ఏపీలో ఇక్కడ తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు హౌస్కి వెళ్ళడంలా, ఇది ఏ రకమైన సాంప్రదాయం? ఇది ఏ రకంగా ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వీళ్ళిద్దరు? సార్ మీకు ఒకటి చెప్పాలి సార్, మన కొత్తగా మిత్రులు మన రామ్మోహన్ రెడ్డి గారు వారు కూడా వచ్చారు. నమస్కారం. ఏంటంటే ఇప్పుడు అక్కడ ఇక్కడ చూస్తే అక్కడ మీరు చూశారు గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఏ విధంగా ఒక మోనోపల్లిగా చేయటం, లేకపోతే రకరకాలుగా ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఓడిపోయిన తర్వాత మీరు చూశారు గత 4-5 నెలల నుంచి 6 నెలల నుంచి పెద్దగా ఏమీ యాక్షన్ లేదు. కానీ ఇప్పుడు మీరు కనుక ఇక్కడ చూస్తే కనుక ఈయన ఏం చేశాడంటే సార్, మొదట 5-6 భయంకరమైన అబద్ధాలు ఆడు జగన్మోహన్ రెడ్డి. నెంబర్ 1, నేను మద్యపానం చేయింది నేను జనాల్లోకి రాను అని చెప్పాడు. అమరావతిలో నేను రైతుల మొహంలో కళల్లో ఆనందం చూస్తానని చెప్పాడు, అదొకటి. పోలవరం పూర్తి చేస్తాను, అది దాని మీద మాట్లాడాడు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత మొన్న ఎలక్షన్లో చెప్పిన తర్వాత జనాలకు అర్థమైపోయింది ఈయనంతా కూడా టక్కుటమారా మాయల విద్యలు తప్పితే ఏం మాట్లాడతలేదు, అన్ని అబద్ధాలు తప్పితే ఎవరి మీద పడితే వాడి మీద బురదేయటం, కేసులు వేయటం అనేది. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. తిరుపతిలో గాజులమాన్యం అనే విలేజ్లో సుద్దగుంట సుధాకర్ రెడ్డి, ఆయన గత 5 సంవత్సరాల నుంచి అక్కడ పెద్దిరెడ్డి గారి అట్లాగే కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఆ ఏరియాలో ఒక స్థలాన్ని, ఒక ఓన్ పోతున్నాం కదా మనం, అక్కడ ఒక గ్రానైట్ కాదు మీకు జగన్మోహన్ రెడ్డిది అదే సార్, జగన్మోహన్ రెడ్డి చేసే అవినీతిలో ఇలాంటివి జనం మీద రోడ్డు మీదకి వచ్చి కొట్టే పరిస్థితి వచ్చింది సార్. ఇవాళ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి ఆయన యొక్క ఆశీస్సులతో జరిగిన ఇవన్నీ కూడా ఇవాళ మీరు ఏదో దోచుకోండి తినండి అన్నారు కదా. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. వైజాగ్లోనే ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రతిపక్ష హోదా తెలుసు, 10% అదే మన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ముగ్గురిని పీకేస్తాను చూడు, పీకేస్తే నీ సంగతి ఏమైద్దో అన్నాడు. మీకు గుర్తుందో లేదో గారు చంద్రబాబు గారిని, మీ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, నేను పీకేస్తాను, నేను సైకి చేస్తే వెళ్ళిపోతాను అన్నాడు. అంటే ఆ రోజు ఆయనకి 10% గుర్తు రాలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ప్రతిపక్ష ప్రజల సమస్యలు వేరు, మన అదేంటి వేరు, ప్రజల మీద ఉన్నటువంటి హోదాలు. ఈ హోదా ఉంటేనే పోరాడతాను, హోదా లేకపోతే నేను చేయను అనేది చాలా తప్పు, ఇది దుర్మార్గం కూడా. తిరుపతి ఆ ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే అర్థమైంది. నాగభూషణ్ గారు ఒక్క నిమిషం. క్రిషాంక్ గారు, గుడ్ ఈవినింగ్.